వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయాయి మనకు తెలుసు. గుళ్ళ పక్కన, బళ్ళ పక్కన బార్లు, బెల్ట్ షాపులు, ఇలాగా విచ్చలవిడి మద్యం అమ్మకాలు జరిగాయి అనేటువంటిది మనం పదే పదే చెప్పుకున్నాం. అయితే చౌక ధరకి నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పేసి 30-40 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి మద్యం ప్రియుల ఓట్లని కొల్లగొట్టింది కూటమి ప్రభుత్వం అనేటువంటిది పదే పదే మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అవి కాకుండా ఏది మద్యం షాపులు, విచ్చలవిడిగా మద్యం షాపులు, బార్లు, ఇవి బెల్ట్ షాపులు కాకుండా ఇప్పుడు బీచ్ల్లో కూడా బార్లు పెట్టాలి, బీచ్ల్లో కూడా మద్యం అమ్మకాలు పెట్టాలి అనేటువంటిది ప్రతిపాదన ఒకటి వచ్చింది అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాము. దీనిలో పలు విమర్శలు వచ్చాయి. బీచ్ల్లో ఏంటి అలాగా, అవన్నీ కూడా మన సంస్కృతి కాదు అది. బీచ్లు అనేసరికి మన ఫ్యామిలీస్ కూడా వస్తారు అక్కడికి. అక్కడ ముందు బాబులు కూడా అక్కడ ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు ఆర్కే బీచ్ కానీ, మన ఋషికొండ బీచ్ కానీ, ఇవన్నీ చూడండి, మీకు ఎంతమంది ఫ్యామిలీస్ వెళ్తారో వీకెండ్స్ లో కానీ, తర్వాత హాలిడేస్ లో కానీ. వాళ్ళు మనకు ఉన్నటువంటి కల్చర్ వేరు, ఏదో గోవాలాగో ఇంకోలాగో లేకపోతే విదేశాల్లో లాగో బీచ్ల్లో బార్ కల్చరు అవన్నీ కూడా మనకి కాదు. ఆ సంస్కృతి అనేది తీవ్రమైనటువంటి ప్రజా సంఘాల నుంచి కానీ, మహిళా సంఘాల నుంచి కానీ విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చినా కూడా ఎక్కడ వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం చేయదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే దాంట్లో చాలా స్వప్రయోజనాలు ఇమిడి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ లైసెన్స్ ఇచ్చుకోవాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యాపారాలు పెరిగేలా చూడాలి. అక్కడ చాలా మందికి అక్కడ ఇది ఉపాధి పునరావాసాలు కల్పించాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, దానివల్ల ప్రజల యొక్క మాన ప్రాణాలకి ఎలాంటి విఘాతం కలిగినా, ఎలాంటి నష్టం కలిగినా కూడా దాని గురించి మేము ఆలోచించమనేలాగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయా అనేటువంటిది మనకు తాజాగా ఇది చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే ఆయన మన భరత్, విశాఖపట్నం ఎంపీ భరత్, ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్య, ఈయన మనకు తెలుసు బాలకృష్ణ గారి అల్లుడు కూడా. ఈయన ఏమంటున్నారంటే, విశాఖ బీచ్ లో బీచ్ షాప్స్ పేరిట మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే తప్పేంటి, ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు, అందరూ తాగుతున్నారు కదా అని టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ ఆయన పేరు. ఈయన గీతం యూనివర్సిటీ, ఈయన మళ్ళీ విద్యా సంస్థల యొక్క అధినేత కూడా. మరి విద్యా సంస్థల అధినేత బార్లు ఉంటే తప్పేంటి అంటాం అంటే, మరి అది ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఏపీలో మహిళలకు భద్రతా రక్షణ లేదంటున్నారు. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రతా రక్షణ ఉందా? మరి ఇది క్వశ్చన్. మహిళలకు భద్రత ఎక్కడుందనంటే మిగతా రాష్ట్రాల్లో ఉందా అనేటువంటిది ఆన్సర్ అనుకుంటా. మరి సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టుగా చెప్పారు. అసలు అదే ఇప్పుడు ఈ కాక్రోచెస్ మీద కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా మాట్లాడింది అంటే, ఢిల్లీ వేదికగా ఇది బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అనే పద్యానికి కూడా ఆయన ఒక వక్ర భాష్యం అనాలా, దాన్ని ఒక కొత్త నిర్వచనం చెప్పారు. అదేంటనంటే, సుమతి సత్యంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటా. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి, ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా, అని నాకు సుమతి శతకం గుర్తు వచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న థాట్స్ అండ్ ఏవైతే ఉన్నాయో నేరో మైండెడ్ అని చెప్పారు వాళ్ళు. చలిచీమల చేత చిక్కి చావద సుమతి అంటే అందరూ చిన్న చిన్న వాళ్ళంతా కలిసికట్టుగా పెద్ద విషసర్పాన్ని కూడా చంపగలరు అనేటువంటి అర్థం వచ్చే సుమతి శతకాన్ని ఇలాంటి చిన్న చిన్న అడ్డదిడ్డంగా ఆలోచించే వాళ్ళంట వాళ్ళంతా కూడా ఎవరు కాక్రోచెస్ అనమాట. ఆ కాక్రోచెస్ అనేటువంటిది ఏదైతే ఉందో అంటే, ఈ సోషల్ మీడియాలో గవర్నమెంట్స్ కి వ్యతిరేకంగా, వాళ్ళ గవర్నమెంట్ పాలసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ ఇప్పుడు కాక్రోచెస్ అంటున్నారు కదా, వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట అనమాట అది. సో వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలంట. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న బ్యాడ్ థాట్స్ తోటి వాళ్ళు ప్రభుత్వం యొక్క ఇదిని ఇతరపరచాలని చూస్తారు అనేటువంటి విధంగా ఆయన దాన్ని అలా మార్చి వక్రభాష్యం చెప్పారు. మరి ఇప్పుడు ఈ శ్రీభరత్ మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో
ఈ మహిళలకు రక్షణ లేదు అవి ఇవి అని చెప్పేసి ఫేక్ పోస్టులు పెడుతున్నారంట. మరి మహిళల రక్షణ ఉందా లేదా అనేటువంటిది ఎవరిని అడిగి చెప్తారు. సో ఆయన ఏంటంటే జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్ లో బీచ్ షాక్స్ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనివ్వకుండా కొంతమంది సోషల్ మీడియా వేదికగా అడ్డుకున్నారని, అబద్ధ ప్రచారాలు ఆపి డేటా సెంటర్ ను అడ్డుకోవద్దని సూచించారు. డేటా సెంటర్ ఏర్పాటుతో 200 మీటర్ల పరిధిలో హీట్ వేవ్ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్ ఏర్పాటు ప్రారంభంలో కన్స్ట్రక్షన్ సమయంలో 40 నుంచి 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని, కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత 1000 లోపే ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని ఎంపీ ఒప్పుకున్నారు. అంటే కన్స్ట్రక్షన్ టైంలో ఎందుకు ఉండవండి, అక్కడ వాళ్ళంతా ఎంప్లాయీసా, వాళ్ళని లేబర్ అంటారు. అప్పుడు కన్స్ట్రక్షన్ లేబర్, వాళ్ళేం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, రోజువారీ కూలీలు పనిచేసేవాళ్ళు. అప్పుడు 40-50 వేల మందికి ఉపాధి దొరుకుతుందంట. తర్వాత మాత్రం 1000 లోపే ఉద్యోగ అవకాశాలు ఉంటాయంట. 1000 లోపు ఏంటి, అసలు 200 లోపు ఉద్యోగాలు, 200 కన్నా మించి ఉద్యోగాలు ఉండవు డేటా సెంటర్లో అని చాలా మంది చెప్పారు. సో ఇండైరెక్ట్ గా 1000 లోపు అని ఒప్పుకున్నాడు. అది 100 కావచ్చు, 200 కావచ్చు కదా, 50 కూడా కావచ్చు 1000 లోపు అని అంటే. తెలివిగా 40 నుంచి 50 వేల మంది కన్స్ట్రక్షన్ టైంలో అండి. కన్స్ట్రక్షన్ టైంలో ఎందుకుంటారండి, మనం ఇల్లు కట్టుకుంటేనే 100 మంది లేబర్ పనిచేస్తారు. వాళ్ళంతా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, మన జీవితాంతం వాళ్ళకి జీతాలు ఇవ్వం కదా. అప్పుడు ఇల్లు కట్టే 2 నెలలు 3 నెలల టైంలోనూ వాళ్ళకి రోజువారీ కూలీ ఇస్తాం అంతే. విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం అంటున్నారని, అది కుదరదంటూ ఎంపీ తేల్చి చెప్పారు. ఎవరు ఏం చెప్పినా విశాఖ విమానాశ్రయం ఉండదని చెప్పారు. పర్యావరణం పేరిట ఇటీవల బీచ్ రోడ్ లో చేపట్టిన సంతకాల సేకరణ డేటా సెంటర్ వ్యతిరేకంగా నగర పోలీస్ కమిషనర్ పిలిచి మోసం చేశారని ఎంపీ తెలిపారు. సంతకాల సేకరణలో పాల్గొన్న సిపిని తాను ప్రశ్నించగా పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమం అని తనను ఆహ్వానించి మోసం చేసినట్టుగా సిపి చెప్పారన్నారు. ఆ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ వెళ్ళినందుకు ఆయన కూడా మందలించారంట ఈ భరత్ గారు. సో ఆయన ఏదో వివరణ చెప్పుకున్నారు. అంటే ఏంటి అని అంటే, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా దాంట్లో ఎంత హాని ఉన్నా, ఓ పక్కన కొండలు, సింహాచలం అప్పన్న కొండ కూడా రిసార్ట్ల పేరు మీద వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ఋషికొండలో ఆల్రెడీ ఎప్పుడో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసినందుకు ఇంకేముంది, కొండను బొడుగుండి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ప్యాలెస్ కట్టేసుకున్నాడు తన కోసం, అది ఇది నానా యాగి చేసి గగ్గోలు పెట్టి విష ప్రచారం చేసిన వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఎలాంటి పనులు అనేటువంటి మనం చూస్తున్నాం. వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము చేస్తున్నామని. బాబు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం ఇప్పుడు తప్పంట, అది విష ప్రచారం అంట. ఒక పక్క వీణ ఈ భరత్ యొక్క ఆలోచన సరళి, మన లోకేష్ గారు ఆలోచన సరళి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సరళి ఈ విధంగా ఉంటే, మరి విజయ్ తమిళనాడులో విజయ్ గురించి చూసుకుంటే ఆయన మొన్న ఇటీవలే అనేక చోట్ల ఎక్కడైతే గుళ్ళు పక్కన, బళ్ళు పక్కన, లేదా ప్రార్థనా మందిరాల పక్కన ఇలాగా ఈ బార్లు, బెల్ట్ షాపులు ఉంటే దాదాపు 700 షాపుల్ని వాటిని వెంటనే తీసేయాలని ఆయన ఆదేశం ఇవ్వటమే కాకుండా తీయించేసాడు ఆయన. మరి ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన 2019-24 మధ్యలో చూసుకుంటే బెల్ట్ షాపులు రద్దయిపోయి అసలు మద్యం విక్రయాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వం అంటే ఎంత బాధ్యతగా నిర్వహించారు అంటే, ఎక్కడ కూడా వెచ్చలవిడి మద్యం అమ్మకాలు లేకుండా టైం టు టైం గవర్నమెంట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ రాత్రి 9-9:30 తర్వాత మద్యం షాపులు లేకుండా, మరి ఇప్పుడు ఎప్పుడు చూసినా తెల్లారుజామున 6 గంటలకు కూడా తిరుపతిలో మద్యం షాపులు ఓపెన్ చేసే ఉంటాయని చెప్పేసి అప్పట్లో మొన్న ఈ మధ్యన కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా వీడియోలు తీసినటువంటి పరిస్థితి అవన్నీ కూడా మనం చూసాం. ఇంకా బెల్ట్ షాపుల సంగతి అయితే మనం చెప్పక్కర్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అలాగా ఆయన విజయ్ అయితే ఇప్పుడు ఒక నిర్ణయం కాదు, అనేక రకాల నిర్ణయాలు. ఇప్పుడు ఆయన రైతులకు కూడా కానుక ఇచ్చాడట, 75,000 వరకు కూడా పంట రుణమాఫీ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు టీవీకే ప్రభుత్వ అధినేత. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నదాతలకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో సహకార బ్యాంకుల ద్వారా 75,000 వరకు పంట రుణాలు తీసుకుని చిన్న, సన్నకారు, ఇతర రైతులకు రుణం విముక్తి కల్పిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల రైతులకు గరిష్టంగా 75,000, కనిష్టంగా 35,000 ప్రయోజనం చేకూరుతుందని కూడా ప్రకటించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 14,43,504 మంది రైతులు లబ్ధి పొందుతూ ఉండగా ప్రభుత్వంపై 5,932 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడనుందని మరి ఆయన మాటిచ్చాడు కాబట్టి చేస్తున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి
రెడ్డి గారు ఎలాగ రుణమాఫీ చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏ విధంగా అండగా ఉన్నారు, మరి ఇప్పుడు రైతులు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంచుతుందో కూడా మనం చూస్తున్నాము. ఎక్కడ గిట్టుబాటు ధరలు లేవు. ఆక్వా రైతుల సమస్యలు తాజాగా ఇప్పుడు దాని గురించి కూడా మనం సెపరేట్గా వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఒక మద్యం పాలసీ విషయంలో తమిళనాడు సీఎం విజయ్ ఆయన కొత్తగా వచ్చాడు, ఫస్ట్ టైం వచ్చాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు 2019-24 మధ్యలో వాళ్ళ మద్యం పాలసీ ఎలా ఉంది, మీ మద్యం పాలసీ ఎలా ఉంది? మరి మీరు యూతే కదా, సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన పెడదాం, సీనియర్ అవ్వచ్చు. మీరు శ్రీభరత్ ఎంపీ శ్రీభరత్ గాని, లోకేష్ గారికి తోడలుడే, బాలకృష్ణ గారికి చిన్నల్లుడు, ఈయన గాని లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంచుమించు వయసులో ఒకే ఏజ్ గ్రూప్ అని చెప్పాలి. కాస్త 4 ఏళ్ళు అటు ఇటు, 2-3 ఏళ్ళు అటు ఇటులో వాళ్ళ ఆలోచనలు ఎందుకు అలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి అలాగే తమిళనాడు సీఎం విజయ్ ఆలోచనలు ఎందుకు అలా ఉన్నాయి? మీ ఆలోచనలు ఎందుకు ఎలా ఉన్నాయి? ఎక్కడ బోర్లు పెడితే తప్పేంటి? ఎవరు తాగట్లేదు మందు, మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది ఏంటి? ఈ పద్ధతి ఏంటి, ఆ పద్ధతి ఏంటి? సో ఇలా జనం పూల్చి చూసుకున్నారు. జనమే సమాధానం చెప్తారు ఫ్యూచర్ లో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.